లాస్ట్ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నాం. ఇంట్రడక్షన్ వీడియో అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లం, ఇది సెకండ్ ప్రాబ్లం. ఏ పొజిషన్ కంట్రోల్ సిస్టమ్ ఇట్స్ వెలాసిటీ ఫీడ్బ్యాక్ షోన్ ఇన్ ఫిగర్ వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ సి ఆఫ్ టీ ఫర్ ఏ యూనిట్ స్టెప్ ఇన్పుట్. యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇచ్చిన మనకు సి ఆఫ్ టీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాడు ఇదే ఈ సర్క్యూట్ అనేది వాడు ఇచ్చిండు. ఆర్ఎఫ్ఎస్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ఎస్ ఇన్పుట్ అవుట్పుట్ సిఆఫ్ఎస్, ఇది వచ్చేసి హెచ్ఆఫ్ఎస్ అనేది 0.1 S+1, ఇది జిఆఫ్ఎస్ అనేది 100/S × S+2. ఇది దీన్ని జిఆఫ్ఎస్ అంటాం, దీన్ని హెచ్ఆఫ్ఎస్ అంటాం. మనకు ఫంక్షన్ ఇది మీరు కన్ఫర్మ్ బట్టి కొట్టాల్సిందని చెప్పిన. సిఆఫ్ఎస్/ఆర్ఎఫ్ఎస్ ఈక్వల్ టు ఎవరైతే బై హార్ట్ చేయకూడదు, ఇది మనం నేర్చుకోవాలంటే నేను ఈ వీడియో చేసిన, ఇది ఎలా వచ్చిందో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. జిఆఫ్ఎస్/1 + S జిఆఫ్ఎస్ × హెచ్ఆఫ్ఎస్ ఈక్వల్ టు జిఆఫ్ఎస్ అంటే ఏంది, ఇక్కడ 100/S × S+2, హెచ్ఆఫ్ఎస్ అంటే 0.1 S × +1. దీంతో సబ్స్టిట్యూట్ చేసిన జిఆఫ్ఎస్ ప్లస్లో ఇది, హెచ్ఆఫ్ఎస్ ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎల్సిఎం ఎంత నాకు S × S+2. ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి దీంతో ఇంటూ చేయాలి. S × S+2 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ S × S+2 ఉంది కాబట్టి ఇంకేం సబ్స్టిట్యూట్ చేయకూడదు. 100 × 0.1 S+1. ఇక్కడ S × S+2, ఇక్కడ S × S+2 రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమైంది 100/S × S ఏమైంది S², S × 2 ఏమైంది 2S, 100 × 0.1 S ఏమైంది 10S ప్లస్ 100 × 1 ఏమైంది 100 అవుతుంది. సిఆఫ్ఎస్/ఆర్ఎఫ్ఎస్ ఈక్వల్ టు 100/S², 2S ప్లస్ 10S ఏమైంది 12S ప్లస్ 100. గివెన్ ఇట్ ఈజ్ యూనిట్ స్టెప్ ఇన్పుట్, ఇది వచ్చేసి యూనిట్ స్టెప్ ఇన్పుట్. అప్పుడు ఆర్ఎఫ్ఎస్ ఈక్వల్ టు 1 యూనిట్ స్టెప్ ఇన్పుట్ అంటే ఆర్ఎఫ్ఎస్ ఈక్వల్ టు 1/S. ఈ ఆర్ఎఫ్ఎస్ అనేది ఇక్కడ ఉండేది ఇక్కడ పంపిస్తాం. జిఆఫ్ఎస్ ఈక్వల్ టు 1/S × 100/S² ప్లస్ 12S ప్లస్ 100 ఫ్రమ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే 100/S × S² ప్లస్ 12S ప్లస్ 100. ఇప్పుడు సపరేట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి 100/S × S² ప్లస్ 12S ప్లస్ 100ని మనం ఇలా రాసుకోవచ్చు. A/S ప్లస్ ఇక్కడ ఏంది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ S² ప్లస్ 12S ప్లస్ 100 కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకుంటాం అంటే BS ప్లస్ C రూపంలో రాసుకుంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది డినామినేటర్లో ఉంటే కన్ఫామ్గా మనం BS ప్లస్ C రూపంలోనే రాసుకొని దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది చేస్తాం. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కనుక్కోవాలంటే మనకి ఏంది ఫార్ములా A = CF(S) ఇక్కడ ఏ కింద ఏముంటే అది S, ఇక్కడ ఏ కింద ఓన్లీ S ఉంది కాబట్టి S = 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. CF(S) అంటే ఏంది మనకు ఇది 100/S × S² ప్లస్ 12S ప్లస్ 100 ఇంటూ S క్యాన్సిల్ అయిపోద్ది. ఇంక S = 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 100/S², ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోద్ది. 12 × 0 ఏమైంది 0 అయిపోతుంది. అప్పుడు 100/100 ఏమైంది 100 క్యాన్సిల్ అయిపోతే A = 1 అంటే ఏ వాల్యూ వచ్చేసి మనకు 1 అనేది వచ్చింది. నెక్స్ట్ బి వాల్యూ అనుకుందాం. బి వాల్యూ అనుకునే దానికి మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనము కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ మెథడ్లోకి వెళ్ళాలి అనమాట. 100/S × S² ప్లస్ 12S ప్లస్ 100 A = 10 వచ్చింది. బీని కనుక్కోవాలంటే మనం ఇక్కడ చూడండి ఈ రెండు కంపేర్ చేస్తే మనకు బి వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు 100/S × S² ప్లస్ 12S ప్లస్ 100 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఎంత S × S² ప్లస్ 12S ప్లస్ 100. ఇప్పుడు ఓన్లీ S ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్ ఏంది 2 ఉన్న S ఇంటూ మళ్ళీ ఇది రిమైనింగ్ ఉంది కాబట్టి ఈ S ఉంది కాబట్టి మనం మల్టిప్లై చేయము, ఇది రిమైనింగ్ అంతా మల్టిప్లై చేస్తాం. A × S² ప్లస్ 12S ప్లస్ 100 ప్లస్ ఇక్కడ ఏముంది డినామినేటర్లో S² ప్లస్ 12S ప్లస్ 100, ఇది ఉంది కాబట్టి ఇది లేదు కాబట్టి దీంతో సబ్స్టిట్యూట్ చేస్తాం. BS ప్లస్ C ఇంటూ S, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది 100 = ఏతో మల్టిప్లై ఇద్దాం. A × S² ప్లస్ 12S ఇంటూ A ప్లస్ 100A ప్లస్ నెక్స్ట్ B × S, BS² ప్లస్ CS. ఇప్పుడు ఓన్లీ మనకు ఆర్డర్లో రాద్దాం. AS² ప్లస్ BS² ప్లస్ 12AS ప్లస్ CS ప్లస్ 100A ఇలా రాసినాం. మనకి ఏ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు, ఏ వాల్యూ వచ్చేసి మనకు 1, A = 1 అని మనకు తెలుసు. A = 1 అని తెలుసు. ఇప్పుడు మనము కోఎఫిషియెంట్స్ అనేది కంపేర్ చేద్దాం. ఫస్ట్ కంపేరింగ్ S² కోఎఫిషియెంట్స్ కంపేర్ చేద్దాం. ఇక్కడ S² అంటే ఇక్కడ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఏం లేవు 0, ఇక్కడ స్క్వేర్ కోఎఫిషియెంట్ అంతా A. కోఎఫిషియెంట్ అంటే ఇక్కడ S² ముందర ఉండేది దాన్నే కోఎఫిషియెంట్ అంటాం. ఇక్కడ B, ఇంకా S² కోఎఫిషియెంట్లు ఇవే కదా. ఇప్పుడు 0 = A. A అంటే ఎంత 1, B అంటే మనకు తెలియదు. ఇప్పుడు B = +1 అనేది అడిగితే -1 ఉంది అంటే B = -1 అనేది వచ్చేసింది. B = -1 వచ్చేసింది. నెక్స్ట్ C కనుక్కుందాం. B = -1, A = 1 అనేది వచ్చింది. C అనేది ఎలా కనుక్కోవాలంటే నెక్స్ట్ కంపేరింగ్ కోఎఫిషియెంట్స్
ఆఫ్ ఎస్. ఎస్ యొక్క కోఎఫిషియన్స్ని కంపేర్ చేద్దాం. ఎస్ యొక్క కోఎఫిషియెంట్ ఏంది? ఇటు సైడ్ ఎస్ కోఎఫిషియన్సే లేవు, ఓన్లీ 100 ఉంది కాబట్టి. ఎస్ కోఎఫిషియన్స్ ఇటు సైడ్ లేదు కాబట్టి 0. ఇక్కడ ఎస్ కోఎఫిషియెంట్ ఎంత? 12a. ఇక్కడ ఎస్ కోఎఫిషియెంట్ సి. అంతే కదా, ఎస్ కోఎఫిషియన్స్ ఏం లేవు. కోఎఫిషియెంట్ అంటే ఇక్కడ ఎస్ ఉండాలి, దానికి ముందర ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ ఎస్ ఉండాలి, దీనికి ముందర 12a ఉంది. ఓకేనా? ఇప్పుడు 0 = 12. ఏ అంటే ఎంత? 1 + c. ఇప్పుడు ఇంకా 0 = 12 + c కదా. ఈ +12 అనే సైడ్ పోతే ఏమైంది? c = -12. అంటే ఏ వచ్చింది, a = 1, b = -1, c = -12 అనేది వచ్చింది. a, b, c వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు దీంతో సబ్స్టిట్యూట్ చేయాలి. c(s) = a/s + bs + c s² + 12s + 100 కదా. a = 1, b = -1, c = -12 అనేది వచ్చేసింది. సబ్స్టిట్యూట్ చేసినాం. a = ఇక్కడ 1a ప్లేస్లో, b ప్లేస్లో వచ్చేసి -1 అంటే -s ప్లస్ c ప్లేస్లో ఏంది? -12 కాబట్టి -12 సబ్స్టిట్యూట్ చేసిన. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 1/s - s + 12 s² + 12s + 100 చేసిన తర్వాత ఈ s² + 12s + 100ని ఎలా రాసుకోవచ్చు మనము? ఇక్కడ s² + 12s + 100 ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ ఈ 100ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి 10. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఇక్కడ మనకు s + 6 హోల్ స్క్వేర్ + 8² అని రాసుకోవచ్చు. 1/s - s + 6. ఇక్కడ 12ని +6 + 6 అప్పుడు ఏమైంది? 12 అవుద్ది కదా. s + 6 + 6 s + 6 హోల్ స్క్వేర్ + 8². 1/s ఇక్కడ సప్లై చేద్దాం. s + 6 ఒక టర్మ్, s + 6 హోల్ స్క్వేర్ + 8² మైనస్ ఇది ఒక టర్మ్ -6/s + 6 హోల్ స్క్వేర్ + 8². ఇప్పుడు ఇక్కడ చూడండి 1/s మైనస్ ఇంటూ ప్లస్ ఏమైంది? మైనస్ అయింది ఇక్కడ. -s + 6/s + 6 హోల్ స్క్వేర్ + 8² మైనస్ ఇక్కడ చూడండి ఇక్కడ 6 ఉంది. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 8 చేసిన. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 8 ఎందుకు చేయాలి అంటే మనకి ఇక్కడ ఏముంది? 8 ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది. అందుకని ఇక్కడ పైన కూడా 8 కావాలని ఇలా 8తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసిన. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తే మనకు ఫార్ములాస్ కావాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ కావాలి. ఇవి మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క ఫార్ములాస్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ఏమైంది? 1 అవుతుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s + a అంటే ఇక్కడ e⁻−a అవుతుంది. ఇక్కడ -a అంటే e⁻at అవుతుంది, అంటే +at. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 80 ఏమైంది? s/s² + a² అవుతుంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ sin 80 ఏమైంది? a/s² + a² అవుతుంది. ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ చూసుకుంటే 1/s ఏమైంది? 1/s ఏమవుతుంది? 1 అని చెప్పిన. 1/s లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు మొత్తం దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది అప్లై చేసిన. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ఏమైంది? 1 మైనస్ ఇక్కడ s + 6/s + 6 + a². ఇది ఏ ఫామ్లో ఉంది మనకు? s/s² + a² ఫామ్లో ఉంది. ఇక్కడ ఏ అంటే ఏంది? ఇక్కడ ఏ ప్లేస్లో 8 ఉంది. ఏ ప్లేస్లో 8 ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఫార్ములా ప్రకారం వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి s + 6/s + 6 హోల్ స్క్వేర్ + 8² కదా. దీన్ని ఈ ఫామ్లో ఉంది కాబట్టి మనము cos 80 తీసుకున్నాం. ఏ అంటే ఏంది? ఇక్కడ 8 కాబట్టి cos 80. ఇక్కడ e⁻−60 ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ ఏంది? ఇక్కడ మనకు మామూలుగా అయితే s + s² + a² కదా. ఇక్కడ s అంటే ఏంది? s + 6 తీసుకున్నాం. ఈ s + 6 తీసుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ చేయాలి. 1/s + 6 మనకు ఫార్ములా ఏంది? 1/s + 6. ఇక్కడ +6 ఉంటే e⁻−60 కదా మనకు ఫార్ములా. ఇదో ఇక్కడ చూడండి 1/s + a అయితే మనకు ఫార్ములా వచ్చేసి e⁻−80 కదా. అందుకని e⁻−60 అనేది తీసుకున్నాం. e⁻−60 ఇంటూ cos 80 -6/8 ఇంటూ ఇక్కడ ఏముంది? ఇక్కడ కూడా ఏంది? s ప్లేస్లో ఏముంది? s + 6 ఉంది కదా. అందుకనే e⁻−60 ఇంటూ ఇది ఎలా ఉంది? a/s² + a². ఏ అంటే 8 కదా. ఇక్కడ ఇక్కడ s ఉంటే మనకు cos 80 వస్తుంది. ఇక్కడ a అంటే మనకు ఏ అంటే 8 కాబట్టి sin 80 అనేది వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.